శబ్దం చేయకండి. అక్కడెవరో ఉన్నారు. ఏమిటా శబ్దం? కాలియా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. మేము నలువైపులా ఏం జరుగుతుందో చూసుకుంటాం. సరే, కానీ మీ ఇద్దరు నిద్రపోకండి. మీరేం భయపడకండి. ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే నన్ను నిద్ర లేపండి. ఆహా, అంటే నువ్వేనన్నమాట ఈ ఓడ కెప్టెన్వి. ఈ ఓడ మాది కాదు. మీరు ఏం చెప్పాలనుకున్నా సరే వచ్చి మహారాజు గారితో చెప్పండి. మహారాజా, నిన్న రాత్రి బందర్గాలో ఉన్న ఖజానాని ఎవరో దోచుకున్నారు. పైగా నల్లని ఓడలో కాలియాతో పాటు డోలు బోలు ఇద్దరూ కనిపించారు. మేము ఆ నల్ల ఓడ రహస్యాలు తెలుసుకోవడానికే అక్కడికి వెళ్ళాం మహారాజా. మహారాజా, నాకు బాగా తెలుసు ఈ దొంగతనంలో కాలియా ఇంకా డోలు బోలులకి ఏ సంబంధం లేదు. ఈ విషయం గురించి తెలిసినవన్నీ ఏది నిజం కాదు. ఆ ఓడ మన నగరానికి ఎందుకు వచ్చిందో ఆ విషయాన్ని నువ్వే తెలుసుకోవాలి. అలాగే తెలుసుకుంటాను మహారాజా. భీమ్, చీకటైపోతుంది. ఇంతవరకు మనకి ఎలాంటి వివరం తెలియలేదు. నువ్వు దిగులు పడకు చుట్కీ, ఇంకాసేపు వెతికితే తెలుస్తుంది. మీరెవరైనా ఆ చెప్పుడిని విన్నారా? ఈ గదిలో ఎవరో ఉన్నారని అనిపిస్తోంది. వీళ్ళందరూ మాయమంత్రాల సముద్రపు దొంగలు. చిత్రపటంలో దాక్కున్నారు. రాత్రుల్లో మాత్రమే బయటికొస్తారు. వాళ్ళని పట్టుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అదిగో అక్కడున్నారు. ఆ చిత్రపటంలోనే ఉన్నారు. పైగా అక్కడ నా నగలన్నీ ఉన్నాయి. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని విడిచిపెట్టకూడదు. నాకా గుణపాఠం చెప్తానని చెప్పారు. ముందు మీ ప్యాంట్ ని సరిగ్గా వేసుకోవడం నేర్చుకోండి. నాతో ఎవరైనా తలపడ్డారంటే వాళ్ళని నేను ధ్వంసం చేసేస్తాను. మాతో ఎవరైనా తలపడ్డారంటే వాళ్ళు కాలియా దగ్గర బాగా తన్నులు తింటారు. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇప్పుడు చూడు భీమ్, నిన్ను ఏం చేస్తానో. నీ కథ ముగియబోతోంది. మమ్మల్ని మీ దీవికి తీసుకువెళ్తామని చెప్పారు. మీరు చేసిన తప్పుకి మీ జీవితాన్ని డోలక్పూర్ చెరసాలలో గడపండి. పని అయిపోయింది కాలియా. ఇప్పుడు చూడు బాస్, షాట్ అదిరిపోవాలి. అర్థమైందా? షాట్ అదిరిపోయింది. ఎవరు నువ్వు? దారి తప్పి ఇటొచ్చావా? భయపడకు, నేను నిన్ను ఏ విధంగా బాధ పెట్టను. నా దగ్గరికి రా. దాన్ని నాకివ్వండి. బాగా భయపడుతోంది కాలియా. భీముని మాత్రమే తన ఫ్రెండ్ అనుకుంటోంది. దానికి ఆకలేస్తున్నట్టుంది. కావాలి, ఇంకా కావాలి.
అది దేన్నో తలుచుకొని బాధపడుతోంది. ఏమైంది? నువ్వు దిగులు పడకు మృగరాజా, మేము నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి చేరుస్తాం. అది నీ వల్ల అయ్యే పని కాదు. నీకు మాట్లాడడం వచ్చా? నా పేరు వీవు. మా అమ్మ ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పింది, ఎగరొద్దని చెప్పింది, గొడవ చేయొద్దని చెప్పింది. అమ్మ మాట వినంటే బాగుండేది. ఒక మంచి బాబులాగా మా భీమ్ కూడా వాళ్ళ అమ్మ మాట వింటాడట. ఏంటి మీ భీమా? అవును, నా సూపర్ హీరో చోటా భీమ్. అంటే నువ్వు ఇంతవరకు మీ భీమ్ ని కలవలేదా? అయితే ఇప్పుడు కలువు. నిజంగా నువ్వే చోటా భీమ్ వా? వీవు, మీ అమ్మ ఎక్కడున్నారో వెతకడానికి మేము నీకు సాయం చేస్తాం. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో, మీరుండేదెక్కడా? నేను మా అమ్మ ఏమందంటే ఒకవేళ నన్ను తప్పిపోతే ఎక్కడికొచ్చి కలవమందంటే ఎక్కడ కలవమన్నారు? ఆకాశవనంలో. తప్పిపోతే నన్ను ఆకాశవనానికి రమ్మంది. ఆకాశవనమా? డోలక్పూర్ వనం దాటి వెళితే ఆ వనం వస్తుంది. నేను అడవి గురించి విన్నాను. ఆకాశవనానికి మనం ఇంకాస్త దూరం వెళ్ళాలి. మీ ఇల్లు అదే గుహ ఎక్కడుంది మేము? ఏడవకు వీవు, త్వరలోనే మీ అమ్మ దగ్గరికి చేరుస్తాం. అమ్మ అక్కడుంది. భీమ్, నువ్వు కాపాడింది నా బిడ్డను మాత్రమే కాదు, ఆకాశవనానికి కాబోయే రాజును కూడా. ఒకవేళ భవిష్యత్తులో మీకెప్పుడైనా మా సాయం అవసరమైతే నిస్సంకోచంగా అడగండి. వీవు, ఇవాల్టి నుంచి నువ్వు ఒక మంచి అబ్బాయిగా ఉండాలి. అలాగే మీ అమ్మ మాట కూడా వినాలి, సరేనా? సరే, మా సూపర్ హీరో విన్నట్టే వింటాను.